అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీ ఫాలో అవుతున్న అందరికీ తెలుసు. మినిస్టర్ సీతక్క డిపార్ట్మెంట్లో ఒక ఈ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఫండు, ఈ స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ఫండు సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళకి అర్హత లేకపోయినా, అసలు వాళ్ళని ఆల్రెడీ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా, వాళ్ళకి గత ప్రభుత్వంలో అమౌంట్ బాకీ ఉందని చెప్పి 33 కోట్ల రూపాయల ఫైల్ ఒకటి తయారైంది. సీతక్క దగ్గరికి వచ్చింది. ఒక సంతకం చేస్తే 33 కోట్ల రూపాయలు వేస్ట్ అవుతాయక్క. మీ దగ్గర ఉండే మీ ములుగు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అశోక్ ఈ ఫైల్ తీసుకొచ్చిండ్రు. నాకు సమాచారం ఉంది. మీరు సంతకం పెట్టకండి, అవసరమైతే పరిశీలించి పెట్టండి. ఇది నా దగ్గర ఉన్న డాటా అంతా నేను ఎక్స్పోజ్ చేసిన. ఒడిశా రాష్ట్రంలో సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్లాక్ లిస్ట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఒక స్టేట్లో కనుక ఏదైనా ఇన్స్టిట్యూట్ బ్లాక్లో ఉంటే దేశమంతా బ్లాక్లో ఉన్నట్టే. 2021లో బ్లాక్ చేసినారు ఆ ఇన్స్టిట్యూట్ని. అసలు అంతకుముందు ఇక్కడ కూడా చాలా కథలు జరిగితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫోరెన్సిక్ ఆడిటింగ్లో బయటపడి తర్వాత కిందయి మీదయి లాస్ట్కి మళ్ళీ మనకు ఆ స్కీమ్ వచ్చింది. లేకపోతే పోయేది. ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు ఆ స్కీమ్ విషయంలో రావడానికి. అప్పుడున్న సీఎస్ అనేవారు సోమేష్ కుమారే మళ్ళీ చిన్న చిన్న అవకతవకలు జరిగినాయి, మేము చూస్తామని చెప్పిండ్రు. అదంతా మీకు లాస్ట్ 3 డేస్ నేను చెప్పిన వీడియోస్. అయితే నాకు సీతక్క ఆఫీస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా నేను చదివి వినిపించిన మీకు అప్పుడే. కేటీఆర్ జీతం ఇస్తలేడని మీరు సమ్మక్క సారలమ్మ మీద ప్రమాణం చేస్తారంటే నేను అది కూడా ప్రమాణం చేసిన. కానీ ఆ ఫైల్ మీ దగ్గరకు వచ్చిందా లేదా చెప్పండి అక్క అంటే మాత్రం సీతక్క ఇప్పటిదాకా చేయలేదు, ప్రమాణం చేయలేదు. సరే నో ప్రాబ్లం, ప్రమాణం చేయకపోయినా పెద్దోళ్ళు కదా, లివ్ ఇట్. కానీ నాకు డిపార్ట్మెంట్ నుంచి నాకున్న సోర్సెస్ ఆ ఫైలు తాత్కాలికంగా ప్రస్తుతానికి పక్కన పెట్టేసిండ్రు ఆల్రెడీ. థ్యాంక్ యూ. ఆ ఫైలు తాత్కాలికంగా పక్కన పెట్టిండ్రు. ఎందుకంటే ఇంత గొడవ జరిగింది, ఇంత ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు కనుక 33 కోట్ల రూపాయలు వస్తే నేను చెప్పిన కదా, దానిలో 30% కమిషన్ మాట్లాడుకున్నారు. 11 crores రూపీస్ కమిషన్ పోతుంది. దాంట్లో ఎవరెవరు పంచుకుంటారో నాకు సమాచారం లేదు. కానీ దానికి సంబంధించిన అట్లాంటి కొన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయని నేను చెప్పిన విషయాన్ని నన్ను కొంత అటాక్ చేసినారు, తిట్టినరు ఫోన్ చేసి సీతక్క మనుషులు. నేను బాధపడలేదు, ఎందుకంటే జరిగిందలకు వచ్చినప్పుడు ఇట్లాంటి కామన్ అనుకున్నా. ఎనీవే ఆ ఫైల్ తాత్కాలికంగా పక్కన పెట్టినరు, సంతోషం. మీరు నాకు ఆ కంపెనీ ఎవరో తెలియదు, ఆ కంపెనీకి సంబంధించిన అడ్రస్ కూడా నాకు తెలియదు నిజానికి. ఎనీవే ఆ ఫైల్ పక్కన పెట్టేందుకు మీకు థ్యాంక్స్. కానీ ఇట్లాంటి ఫైల్స్ మీ దగ్గర ఇంకా చాలా వస్తాయక్క. మీరు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. మీ రైట్ హ్యాండే కదా అశోక్, ములుగు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీ రైట్ హ్యాండే కదా, ఆయన ఫైల్ పట్టుకొచ్చిండు. అసలు మొత్తం ఏం నడుస్తుంది అక్కడ అనేది కూడా నేను ఎక్స్పోజ్ చేయగలను. కానీ మీరు ఈ విషయంలో రెస్పాన్స్ కావాలని కోరుకుంటున్నా. మీరు చర్యలు తీసుకున్నారా? కేవలం ఫైల్ను తాత్కాలికంగా పక్కన పెట్టి ఈ వ్యవహారంతో చల్లబడ్డ తర్వాత, నాలాంటి వాళ్ళంతా మాట్లాడడం బంద్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫైల్ వస్తుంది, మళ్ళీ జరగాల్సింది జరుగుతుంది. అది జరగకూడదు అనేది నా కోరిక. అది జరగొద్దు. ఎలిజిబిలిటీ ఉన్న ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వండి. మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు మేలు జరుగుతుంది. వాళ్ళు నిజంగా స్కిల్ నేర్పించాలి. టార్గెట్ అదేంటంటే వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూట్కు ఇంతమందికి స్కిల్స్ డెవలప్మెంట్ కోచింగ్ ఇవ్వాలి. దానిలో 75% మినిమం 75% వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి. అది టార్గెట్, ఆ ఇన్స్టిట్యూట్స్ టార్గెట్. అవన్నీ రీచ్ కాలేదైనా ఆ సంస్థను పక్కన పడేసిండ్రు. కానీ వీళ్ళు ఆ సంస్థకు డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు నడిచినాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అశోక్ మీద చర్యలు తీసుకుంటారా? మీ డిపార్ట్మెంట్లో ఈ ఫైల్ మూవ్మెంట్ని చేసి అంతా రెడీ చేసిన ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంటారా? మీరు ఖచ్చితంగా స్పందించాలి, చర్యలు తీసుకోవాలక్క. లేకపోతే ఇది ఈ 11 కోట్ల రూపాయలు ఎవరెవరు ఎక్కడ పంచుకుంటారో, అసలు మిగతా ఇన్స్టిట్యూట్స్ సిచ్యువేషన్ ఉంది, అదంతా కూడా తెలిసిపోతుంది. పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది కూడా తెలుస్తుంది. కాబట్టి నేను నన్ను కొంతమంది అన్నారు కేవలం సీతక్క డిపార్ట్మెంట్ టార్గెట్ చేసిందని. కాదు, నాకు అన్ని డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను 16 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నా, మెయిన్ స్ట్రీమ్లో ఉన్నా. నాకు ఆఫీసర్లు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, ఇద్దరు అక్కడో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నది నాకు కొంత అవగాహన ఉంటుంది. కొంత ఆధారాలు దొరికిన తర్వాత వార్త వేయడం నా డ్యూటీ. కాబట్టి నేను మెల్లమెల్లగా అందరూ వేస్తుంటా, వచ్చినప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు వేస్తూ ఉంటా. కానీ ఈ విషయంలో మాత్రం మీరు చర్యలు తీసుకోకపోతే ఈ ఫైల్ మళ్ళీ వస్తుంది, ఇట్లాంటి ఫైల్ మళ్ళీ వస్తాయి, మీ డిపార్ట్మెంట్ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, జనాలకు లబ్ధి చేకూరకుండా అది వేరే వాళ్ళ పాలయ్యే అవకాశం ఉంటుంది. ఇది రాంగ్ వే పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు చర్యలు తీసుకోండి. మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? అశోక్ మీద చర్యలు తీసుకుంటారా, ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంటారా, మీ ఇష్టం. మీరు విచారిస్తే మీకు అర్థమవుతుంది అది ఎందుకు అట్లా అయింది, ఎందుకు ఆ ఫైల్ మీ దగ్గరకు వచ్చింది, అసలు ఎందుకు ఆ ఇన్స్టిట్యూట్. మీరు ఎందుకంటే ఒప్పుకున్నారు, మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే గత ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు మేము ఇస్తే తప్పేముంది అని. గత ప్రభుత్వంలో తప్పు చేస్తే మీరు కూడా తప్పు చేస్తే ఇంకేమున్న తేడా? ఇక మీరు సేమ్ మేము కూడా అట్లే తప్పులు చేస్తామంటే మీ ఇష్టం. అది నేను
నేను ప్రొజెక్ట్ చేయగలను, జనాలకు అది చెప్పగలను నేను. కానీ ఆ తప్పు జరగకూడదనేది నా కోరిక. ఆ డబ్బులు వృధా కాకూడదని నా కోరిక. ఒకవేళ గత ప్రభుత్వంలో మీ డిపార్ట్మెంట్‌లో అట్లాంటివేమైనా తప్పులు జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. యాక్షన్ తీసుకోవాలి కూడా. ఎందుకంటే అవి జనాల డబ్బులు కాబట్టి. అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు ఆ ఇన్‌స్టిట్యూట్‌ని తీసుకొచ్చిండ్రు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నప్పుడు కొనసాగింది. అప్పుడే బ్లాక్ లిస్ట్‌లో పెట్టిండ్రు. అప్పటినుంచి ఆ సంస్థకు పనులు ఇవ్వలేదు. కానీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. పాత బిల్లుల పేరుతో 33 కోట్ల ఫైల్ మూవ్‌మెంట్ అయింది. మీరు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకుంటే మీ డిపార్ట్మెంట్‌లో పేదలకు నిజంగా రూరల్ డెవలప్‌మెంట్ అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు మేలు జరిగే అంశం. మీరు కాన్సంట్రేషన్ చేస్తే నిజంగా మంచి జరుగుతది అందులో. అందులో చాలామంది ఇంటర్మీడియేట్ దగ్గర మామూలు డిగ్రీ చదివి ఉద్యోగాలు లేక సతమతమవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. కనీసం స్కిల్ డెవలప్‌మెంట్‌లో వాళ్ళకు ఒక మేలు జరిగే అవకాశం ఉంటది. కాబట్టి మీరు చర్యలు తీసుకోండి. ఏం చర్యలు తీసుకున్నారో మీరు మాకు రెస్పాన్స్ అవుతారని కోరుకుంటున్నాం. మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటిదాకా? ఆ ఫైల్ విషయంలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఆ ఫైల్ మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి మీరు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలి జనాలకు. నాకు కాదు. నాకు అవసరం లేదు. నేను ఒక మనిషిని. నేనేం వ్యవస్థను కాదు. కానీ ప్రభుత్వం ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ జనాల కోసం పనిచేయాలి. కాబట్టి జనాలకు తెలిసే విధంగా వాళ్ళు కొంత నమ్మకం కలిగే విధంగా మీరు రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.